హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉషాస్ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి. నేను చూపించే విధంగా చేస్తే 2 months వరకు అస్సలు చెడిపోదండి. 2 months కాదు కదా, 1 week కూడా పెట్టేయరండి. ఆ లోపే ఖాళీ చేసేస్తారు. టేస్ట్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది. ఇలా గోంగూరని నీట్గా ఒలుచుకొని వాష్ చేసుకొని డ్రై చేసుకోవాలండి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. వాటర్ ఉంటే పచ్చడి అనేది చెడిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 tablespoon ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే 10 లేదా 11 ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇది టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే. ఇలా మిర్చి అంతా మిక్సీ జార్లోకి తీసుకోండి. అదే ఆయిల్లో 1 tablespoon మెంతులు, 1 tablespoon ఆవాలు, 1 tablespoon జీరా, 1 tablespoon పచ్చిశనగపప్పు, 1 tablespoon మినపప్పు అన్నీ 1 tablespoon వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది 30% ఫ్రై అయ్యాక 1/2 tablespoon నువ్వులు, 1 tablespoon పెసరపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చూపించేవన్నీ వేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో ఇంకో ఐటెం కూడా యాడ్ చేయాలండి. అదే 1/2 tablespoon గసాలు. ఇది రైస్, రోటీ, చపాతి ఎందులోకైనా చాలా బాగుంటుంది. 4 లేదా 5 వెల్లుల్లి అనేది తొక్కు తీయకుండా వేసుకోవాలి. వెల్లుల్లి పచ్చివైనా వేసుకోవచ్చు. నేను ఇలా ఆయిల్లో వేయించుతున్నాను. అంతా మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార్చుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 tablespoon ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం డ్రై చేసి పెట్టుకున్న గోంగూర మొత్తం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర అనేది పేస్ట్లా అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం ముందుగానే తీసేసినా పర్వాలేదు. చాలామంది గోంగూరని పేస్ట్లా అయ్యే వరకు ఫ్రై చేసుకొని అందులోనే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసి కలుపుతారు. అలా చేస్తే పచ్చడి అనేది అంత టేస్ట్ రుచిగా ఉండదు. ఇలా చేసి చూడండి, రుచిగా ఉంటుంది. నేను చూపించే విధంగా నీట్గా గోంగూర అనేది ఫ్రై చేసుకోండి. టేస్ట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా తింటే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న గోంగూరని తీసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ఇదే పౌడర్ అండి. ఇలా వచ్చింది నేను గ్రైండ్ చేసుకుంటే. ఇప్పుడు ఇందులోనే గోంగూరను కూడా తీసుకొని నీట్గా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనం చూసారు కదండి, ఎండుమిర్చి కావాలంటే బరకగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ గోంగూర వేసాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది చల్లారాకే గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని మొత్తం పక్కన పెట్టేసేయండి. ఈ గోంగూరలో ఐరన్ ఉంటుందండి. లేడీస్కి అయితే చాలా అంటే చాలా మంచిది. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా గోంగూర అనేది అలవాటు చేయాలి. ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నిల్వ పచ్చడి పెట్టుకుంటే. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఇందులో 4 లేదా 5 tablespoon ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి, కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది తిరువాత కోసం అండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి అనేది నేను దంచి వేసాను. తొక్కు తీయకుండా దంచి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇలా వెల్లుల్లి అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసానండి. మినప్పప్పు, శనగపప్పు, అలానే 2 రెమ్మల ఎండు కరివేపాకులు తీసుకున్నాను. ఇలా అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. నేను ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను, కారం ఉంటుంది కాబట్టి వేయలేదు. ఇలా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసి మొత్తం అనేది కలిపేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇలా చేసి చూడండి, మీరు కూడా తప్పకుండా ఇష్టంగా తింటారు. ఎవరైనా పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరైనా ఇష్టంగా తింటారు ఈ గోంగూర పచ్చడిని. గోంగూర చట్నీ రొటీన్గా తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఇలా నిల్వ పచ్చడి చేసి పెట్టుకోండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో రిజల్ట్ అనేది చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.